మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రపంచం భయపడినట్టే జరుగుతోంది. ఇరాన్ వెనుక ఉండి యుద్ధాన్ని నడిపిస్తోంది ఆ డ్రాగన్ దేశమేనా? అవునని అంటున్నాయి ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు. హార్ముజ్ జలసంధిలో ఇటీవల అమెరికా దళాలు సీజ్ చేసిన తౌస్కా అనే వాణిజ్య నౌక వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని ఆమె బట్టబయలు చేశారు. ఈ నౌకలో ఉన్నది కేవలం వస్తువులు కాదు, అగ్రరాజ్యాన్ని కూల్చేయగల క్షిపణి తయారీ రసాయనాలు. అది కూడా సాక్షాత్తు చైనా నుంచి ఇరాన్కు సరఫరా అవుతున్నాయని ఆమె ఎక్స్ వేదికగా ఆధారాలతో సహా పోస్ట్ చేశారు. ఇరాన్ అమెరికా పోరులో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చిందా? అసలు ఆ నౌకలో అమెరికా దళాలకు ఏం దొరికాయి? ఇప్పుడు చూద్దాం. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన దారి. ఇక్కడే ఇరాన్ పతాకంతో వెళ్తున్న తౌస్కా నౌకను అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. నిక్కీ హేలీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నౌకను ఆపాలని అమెరికా దళాలు ఎన్నిసార్లు హెచ్చరించినా అది ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీంతో రంగంలోకి దిగిన యుఎస్ నేవీ ఆ నౌకను తమ ఆధీనంలోకి తీసుకుంది. అందులో తనిఖీలు చేపట్టగా అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. క్షిపణుల తయారీలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన కెమికల్స్ అందులో భారీగా ఉన్నాయి. ఇవి నేరుగా చైనాలోని ఓడరేవు నుంచి లోడ్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఇరాన్ క్షిపణి వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా తెర వెనుక భారీ స్కెచ్ వేసిందని నిరూపితమైంది. ఇరాన్కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని ఇప్పుడు తోసిపుచ్చలేమని నిక్కీ హేలీ హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాను బలహీనపరచడానికి చైనా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఒకవైపు రష్యాకు, మరోవైపు ఇరాన్కు రహస్యంగా సాంకేతికతను, ముడి పదార్థాలను సరఫరా చేస్తూ యుద్ధాన్ని మరింత పెంచుతోంది. తౌస్కా నౌకలో దొరికిన ఆధారాలు చూస్తుంటే ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల వెనుక చైనా మేధస్సు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే దేశాలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా చైనా పావులు కదుపుతోంది. ఇది కేవలం ఇరాన్ యుద్ధం కాదు, అమెరికా వర్సెస్ చైనా ఇరాన్ కూటమి యుద్ధంగా మారుతోంది. ఈ ఘటనతో అమెరికా రక్షణ వర్గాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. చైనా నుంచి ఇలాంటి సహాయం అందుతుంటే యుద్ధం ఇప్పట్లో ముగియదని పెంటగాన్ భావిస్తోంది. నిక్కీ హేలీ ఆరోపణల నేపథ్యంలో చైనాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇరాన్ తన పంతాన్ని వీడకపోవడానికి ఇలాంటి వెనకడుగు సహాయమే కారణమని తెలుస్తోంది. మరోవైపు తమ నౌకను సీజ్ చేయడంపై ఇరాన్ భీకరంగా స్పందించే అవకాశం ఉంది. పరిస్థితి చూస్తుంటే ఏదో ఒక క్షణంలో యుద్ధం అదుపు తప్పేలా కనిపిస్తోంది. ఇక అమెరికా తన వాణిజ్య నౌకను సీజ్ చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ ప్రకటనలో అమెరికాను హెచ్చరించింది. ఈ ఆపరేషన్లో సిబ్బందిని, వారి కుటుంబాలను బెదిరించి అమెరికా దళాలు బందీలుగా చేసుకున్నాయని ఆరోపించింది. అంతర్జాతీయ సంస్థలు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, నౌకను, అందులోని సిబ్బంది క్షేమంగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. జాతీయ ప్రయోజనాలను, తమ పౌరుల హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ అన్ని మార్గాలను వాడుతుందని వెల్లడించింది.